దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత దేవాలయ ఉపాధ్యక్షుడిని. ఈరోజు శుభదినం. మా చౌడేశ్వరి దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా వరలక్ష్మి వ్రతం బ్రహ్మాండంగా చేసుకుంటాము. మహిళలు అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని మనవి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు భాగ్యలక్ష్మి, నల్గేష్ భాగ్యలక్ష్మి. నేను గుడికి మహిళా మండలి సభ్యురాల్ని. ఇక్కడ శ్రీ 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 చౌడేశ్వరి గుడిలో ప్రతి సంవత్సరం కూడా శ్రావణ శుక్రవారం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు రెండవ శుక్రవారం నాడు శ్రీ శ్రీ వరలక్ష్మి మహావరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. ఇక్కడ ఆలయ సభ్యులు, ఆలయ కమిటీ వాళ్ళు అందరికీ కూడా సామూహిక వరలక్ష్మి వ్రతం జరపడానికి వాళ్ళు నిశ్చయించి మేము ఇక్కడ 1997లో మొదలుపెట్టాము. అప్పుడు వరలక్ష్మి వ్రతం అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము. ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం అందరూ బాగుండాలని, అందరికీ కూడా సౌభాగ్యంగా ఉండాలని, సిరి సంపదలు రావాలని దానిపై మహాలక్ష్మి వ్రతం జరుపుతారు. అయితే ప్రతి శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం నాడు ఈ గుళ్ళో మేము అందరం కూడా కలిసి వరమహాలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నాము. దీనివల్ల మాకు సౌభాగ్యం రావాలని, అలాగే అష్టైశ్వర్యాలు కలగాలని ఆ దేవిని వేడుకుంటూ మేము ఇక్కడ జరుపుకుంటున్నాము. ఇక అందరూ కూడా మహిళలు అందరికీ శుభం కలగాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ విషయాలన్నీ కూడా నలుగురికి తెలియపరుస్తున్న సాక్షి టీవీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. తోటవీర క్షేత్ర మహిళా మండలం. మేము తోటవీర క్షేత్ర మహిళా మండలము. నా పేరు రంగం రాములమ్మ. మేమందరం మహిళలందరం కలిసి మేము వరలక్ష్మి వ్రతము సామూహికంగా పూజలు చేసుకుంటున్నాము. కుంకుమ అర్చన, వరలక్ష్మి వ్రతము అని పూజలు చేసుకుంటాము. వరలక్ష్మి వ్రతం మంచిగా ఉండాలని, ఐశ్వర్యం కలవాలని, ఆయుధంగా ఉండాలని మేము అందరం కలిసి కట్టుకథగా వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం సాయంత్రం జరుపుకుంటాం. పొద్దున్న అమ్మవారికి అలంకరణ చేస్తాము. ఇప్పుడు కుంకుమార్చన అయ్యగారు వస్తాడు, కుంకుమార్చన చేస్తాడు. కుంకుమార్చన చేసినాక వ్రతం చేస్తాము. మేము పారాయణం చేస్తాము. పసుపు బుట్టు తాంబూలం ఈయనే తీసుకుంటాం. అందరము ఒకరికొకరు తీసుకొని సాయుధంగా చేస్తాం.